నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో గత 3 నెలలుగా రియల్ ఎస్టేట్ సేల్స్ యావరేజ్ సేల్స్ ఒక 1% నుంచి 3% మధ్యలో ఉన్నాయి. అంటే 100 ఫ్లాట్లు అమ్మే అక్కడ ఒక 3 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. అంటే ఇది పీక్ కంపారిజన్ చేస్తున్నాను నేను. పీక్ టైంలో 100 ఫ్లాట్లు అమ్ముడుపోతే ఇప్పుడు 1 నుంచి 3 ఫ్లాట్లు అమ్ముడుపోతున్నాయి. బాగా పేరు మోసిన బిల్డర్లకు తీవ్రమైన గడ్డు కాలం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మంచి మార్గం ఎప్పుడు మీకు హెచ్చరిస్తూనే ఉంది. తెలంగాణ యొక్క భౌగోళిక స్థానం మినహా తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ఏ రీజను లేదు. భౌగోళిక ప్లేస్మెంట్, ద ప్లేస్మెంట్ ఆఫ్ హైదరాబాద్ geographically is the only reason why you can invest in Hyderabad. But there is no other reason that is visible that makes a person to invest in Hyderabad. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అధమ స్థాయికి చేరుకున్నాయి. జనరలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా చూసి ఆలోచించి హైర్ చేస్తుంది, ఎందుకంటే హై శాలరీస్ ఉంటాయి కాబట్టి. కానీ గత 15 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫ్రెషర్స్ని ప్రతి సంవత్సరము హైర్ చేస్తూనే ఉన్నాయి. లాస్ట్ 2 years దాని సంఖ్య పడిపోయింది, కానీ స్టిల్ దే వర్ హైరింగ్. బట్ ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఏ హామీ లేకుండా, ఏ డేటు రాయకుండా ఆఫర్ లెటర్స్ ఇస్తుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అంటే మేము మిమ్మల్ని ఎప్పుడు తీసుకుంటామో తెలియదు, మీరు వెయిట్ చేయాలి అనే ఒక సంకేతాన్ని ఈ ఆఫర్ లెటర్లో కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇస్తుంది. అంటే దీని అర్థం ఏమంటే, మా దగ్గర ఆర్డర్స్ లేవు ప్రస్తుతానికి, ఆర్డర్స్ వచ్చినప్పుడు మీ అవసరం ఉన్నప్పుడు మీకు తెలియజేయబడతాయి, మీకు అవసరం ఉంటే ఆగండి, లేకపోతే వేరే జాబ్స్ చూసుకోండి అని ఈ ఆఫర్ లెటర్ ద్వారా ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంజనీర్స్కి తెలియజేస్తాయి. హైదరాబాదులో ఏకైక రీజన్ ఇన్వెస్ట్ చేయడానికి, ఉండడానికి ఏకైక రీజన్ ఇక్కడి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, గ్రోయింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అసలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని చీప్ లేబర్ కోసం ఫేమస్. అంటే అతి తక్కువ ధరలో ఎక్కువ పని చేసే లేబర్, సాఫ్ట్వేర్ లేబర్ దొరుకుతారని ఈ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు. లాస్ట్ 3-4 yearsలో బెంగళూరుని మించిపోయింది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. అంటే చీప్ లేబర్ కోసం. వాల్యూ ఆఫ్ ప్రాజెక్ట్స్ తక్కువ ఉంది, స్కిల్ సెట్స్ తక్కువ ఉన్న ప్రాజెక్ట్స్కి ఇక్కడ చీప్ లేబర్ అవైలబుల్ ఉంది కనుక ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేశారు. అంతే తప్ప బెంగళూరుకి మించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హైదరాబాద్లో అయితలేదు. ఇక్కడ డేటా సెంటర్స్ అంటే
హై స్కిల్ జాబ్ అవసరం లేని డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ సెంటర్స్, కాల్ సెంటర్స్ ఇలాంటివి ఇక్కడ నెలకొల్పుతున్నారు. దీన్ని మనం సాఫ్ట్వేర్ అనుకొని జబ్బలు దడుచుకుంటున్నాం. అంటే సాఫ్ట్వేర్ రంగానికి సావు దెబ్బ లాస్ట్ 1 year నుంచి పడుతూ ఉంది. చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఇచ్చేశారు. ఈ ఆఫీస్ ఖర్చులు అన్నా మిగులుతాయి, అవి మిగుల్చుకొని ఈ బాటమ్ లైన్లో యాడ్ అవుతాయని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీసెస్ ఆఫర్ చేస్తున్నాయి కొద్ది తక్కువ శాలరీతో. అంటే ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ ఈజ్ హారబుల్. అంటే ఇక్కడ హైదరాబాదులో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్ యొక్క రిటర్న్స్ చూసే ఇన్వెస్ట్ చేయమంటున్నారు తప్ప సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉన్నాయి, హార్డ్వేర్లో జాబ్స్ ఉన్నాయి, ఫార్మాస్యూటికల్లో జాబ్స్ ఉన్నాయని జాబ్స్ ఉన్నాయి అని ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేము. ఇంకో గమనించవలసిన విషయం ఏమంటే ఇక్కడ ఈ సిటీ బాగా విస్తరించబడి ఉంది. అంటే నలుదిక్కుల విస్తరించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక దిక్కు రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎక్కువైతే పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు ఏరియాస్ విచ్ ఆర్ చీపర్ టు ఇన్వెస్ట్ ఆర్ చీపర్ టు లివ్ ఇన్, సచ్ యాజ్ ఈస్ట్ హైదరాబాద్ అండ్ సౌత్ హైదరాబాద్. అయితే ఈ 3.5-4 లక్షల ఫ్లాట్ అన్సోల్డ్ ఫ్లాట్స్ ఇన్వెంటరీ వెస్ట్ హైదరాబాద్లో పెట్టుకొని ఇక కొత్త దిక్కులు పోతే ఈ 3.5 లక్షల ఫ్లాట్లు ఎవరు తీసుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న వెస్ట్ హైదరాబాద్లో నెలకొన్నది. ఇది ఒక పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీ. అసలు ఇది ఇన్ని ఫ్లాట్లు ఎందుకు కట్టారు, ఏ బేసిస్ పై కట్టారు, ఏ బేసిస్ పై అవి అమ్ముడు పోతలేవు, దీనికి సొల్యూషన్ ఉందా? గత 12 నెలలుగా మంచి మార్గంలో ఈ ఒక్క పాయింట్ మీదనే నేను చాలా స్ట్రెస్ చేశాను. వెన్ యూ ఇగ్నోర్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ ఎ సిటీ అండ్ కీప్ ఇన్వెస్టింగ్ యాజ్ ఇఫ్ పీపుల్ ఆర్ డెస్పరేట్ టు బై ప్రాపర్టీస్ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఏదో రోజు చితకనబడి ఈ కాన్సెప్ట్కు అంటే తిరోధకాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈ హైరైజెస్ కట్టిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు టాప్ బిల్డర్స్ కనుక వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. చాలా మంది బల్క్ సెల్లింగ్ చేస్తున్నారు, అది బయట విజిబుల్ కావట్లేదు. కానీ ఇప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టే చిన్న బిల్డర్స్ బ్యూటిఫుల్ ప్రైజెస్లో ఆఫర్ చేస్తున్నారు. ఈస్ట్ హైదరాబాద్ అండ్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ కొత్త ఫ్లాట్స్ అంటే 800 SFT to 1000 SFT 28 lakhs నుంచి 45 lakhs వరకు ఉన్నదండి ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్. సౌత్కి వస్తే 30 to 38 lakhs మధ్యలో మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్రమ్ 850 SFT to 1000 SFTలో దొరుకుతుందండి. ఈస్ట్ హైదరాబాద్లో 28 lakhs to 40-45 lakhs ఉంది, డిపెండ్స్ ఆన్ SFT. అండ్ సౌత్లో 30 to 38 మధ్యలో అవైలబుల్ ఉన్నాయి. మరి వెస్ట్కి పోతే వెస్ట్లో కూడా కంప్లీట్లీ ట్రెండ్ చేంజ్ అయింది. 40+ lakhs to 60 lakhs మధ్యలో మీకు డబుల్ బెడ్రూమ్ బిట్వీన్ 1000 to 1250 SFT దొరుకుతుందండి. ప్రాక్టికల్ చూస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సౌత్ హైదరాబాద్.
అంటే ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కెన్ ఆఫర్ హెవీ డిస్కౌంట్ బికాస్ ఈ అమ్యూనిటీస్ అనే ఒక ప్రెషర్ లేని కారణంగా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ బిగ్. వీళ్ళ దాంట్లో సేల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి లాస్ట్ 2 monthsలో. ప్రాక్టికలీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ రేట్స్ కూడా తగ్గాయి, పడుతూ ఉన్నాయి. ఎందుకంటే సారీ, దే వర్ కంపీటింగ్ విత్ హై రైజెస్ ప్రైజెస్ చూసి ఒక 10-20% డిస్కౌంట్ స్టాండ్ అలోన్ ఇచ్చేవారు. కానీ స్టాండ్ అలోన్ ఎప్పుడు రియలైజ్ అయ్యాయో, హై రైజర్స్లో సేల్సే లేవు అని ఎప్పుడు రియలైజ్ అయ్యాయో, వాళ్ళు ఒరిజినల్ ప్రైజెస్కి వచ్చేసి ఇప్పుడు మనకు వెస్ట్ హైదరాబాద్లో బిట్వీన్ 40-45 lakhs to 60-65 lakhs మొదల్లో మనకు డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ కాంబినేషన్స్లో మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి హాట్ కేక్స్లో పోతున్నాయి. ఇఫ్ దే ఆర్ ప్లేసింగ్ ఫ్లాట్స్ ఇన్ దిస్ గ్రూప్, అంటే వెస్ట్ హైదరాబాద్లో కూడా 60 బిలో ప్రైస్ వచ్చేసింది. ₹1,00,00,000 90 లక్షలకు ఎండ్ అయ్యే ప్రైజెస్ ఇప్పుడు 60 lakhsకి ఎండ్ అయిపోతున్నాయి. అంటే 30% డిస్కౌంట్. నేను ఎప్పుడో చెప్తున్నాను, గత 12 నెలలుగా చెప్తున్నాను, తీవ్రంగా పడిపోతాయి. ఎలక్షన్ అయిన 1-2-3 monthsలోనే మీకు డెఫినెట్లీ చేంజెస్ కనిపిస్తాయని చెప్తూ వస్తున్నా. చాలా మంది వితండవాదం చేశారు, పాపులేషన్ సాకు చూపించారు, రేవంత్ రెడ్డి చూపు అటువైపే అని చెప్పారు, కేటీఆర్ చూపు ఇటువైపే అని చెప్పారు, కేసీఆర్ మందు తాగినా ఆయన చూసేది అటువైపే అని చెప్పారు, కవిత కొన్న భూములు ఇటువైపే అన్నారు. ఆమెకు భూమే లేదు, జైల్లో ఉంది. అంటే ఇటువైపు అటువైపు ఎటువైపు చూసినా సేల్స్ లేవు, ఎటు చూసినా హెవీ డిస్కౌంట్స్. స్టాండ్ ఇంకా మనకు ఇండిపెండెంట్ హౌసెస్కి ఒక 10% డిస్కౌంట్ ఉందండి, కానీ ఫ్లాట్స్కి 30% డిస్కౌంట్ దొరుకుతున్నాయి. ఎక్కడ దొరుకుతున్నాయి? ప్రయత్నం చేస్తే ఆల్ ఓవర్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. అమ్ముడు పోక విలవిలబోతున్నారు మేస్త్రీలు, చిన్న బిల్డర్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ 28 lakhs to 45 lakhs ఈస్ట్ హైదరాబాద్లో కోకొల్లలో అవైలబుల్ ఉన్నాయి. 28 lakhs, అవి 850 SFT ఉంటాయండి. కార్పెట్ ఏరియా 850 ఉంటుంది. మీకు 28 lakhs స్టార్టింగ్ అని వాళ్ళే చెప్తున్నారు. అంటే నెగోషియబులా కాదో మనకు తెలియదు. బహుశా ఇంకో 6 నెలలు ఆగితే మనకు 24 రేంజ్లో దొరుకుతుండొచ్చు ఈస్ట్ హైదరాబాద్. అంటే సిచ్యువేషన్ హెస్ బికమ్ పథెటిక్, ఘోరం. శాన్ ఫ్రాన్సిస్కోలో 85 కోట్లకు 85 crores పోయిన ఒక కమర్షియల్ 5 అంతస్తుల 6 అంతస్తుల బిల్డింగ్ ఇవాళ ఓన్లీ 8.5 crores పోతుంది యుఎస్లో. 85 crores ఉన్నది 8 అంటే 90% డిస్కౌంట్. చాలామంది అంటారు పెరిగింది కానీ పడదండి. మీరు సన్నాసులు, చదువుకొని చవట వెదవాళ్ళు కనుక ఇలా మాట్లాడతారు. ప్రతిదానికి పడడం లేవడం ఉంటుంది. ప్రతి కమర్షియల్ ప్రోడక్ట్కి ఈ సైకిల్ తప్పనిసరిగా ఉంటుంది. భూమి పెరగదు, విస్తీర్ణం పెరగదు, కానీ ఒక మనిషి కొనే పవర్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఇది ఈ సూక్ష్మం తెలియని సన్నాసులు భూమి పెరగదు, పాపులేషన్ పెరుగుతుంది, పెరిగిన పాపులేషన్కి బయింగ్ పవర్ ఉందా లేదా అని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయని తెలియని చవట దద్దమ్మలు 98%. ఈ చిన్న సూక్ష్మం తెలియని సన్నాసులు మన దేశంలో ఉన్నంత కాలం, రియల్ ఎస్టేట్లో ఉన్నంత కాలం ఈ అంటే బక్వాస్ అంటారు కదా, సన్నాసులు చేసే వాదనలకు అంతే ఉండదు.
పాపులేషన్ పెరుగుతుంది, బయింగ్ పవర్ ఎక్కడ ఉంది? పాపులేషన్ పెరుగుతుంది, ఇన్కమ్ జనరేషన్ ఎక్కడ ఉంది? యావరేజ్ ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయి? పాపులేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంది? పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళు భూమి మీద ఇన్వెస్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ ఉందా? ఎంతమంది చేస్తున్నారు? వాళ్లకు లోన్స్ అవైలబుల్ ఉన్నాయా? అంటే ఇవన్నీ బేసిక్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ని అంతా పక్కన పెట్టి వెర్రి సన్నాసుల్లాగా పాపులేషన్ పెరుగుతుంది, భూమి తక్కువ ఉంది, పాపులేషన్ పెరుగుతుంది, భూమి తక్కువ, ఇది తప్ప వేరే అంటే వేరే వర్డ్ తెలియదు, వేరే ఐడియా రాదు. ఇలాంటి సన్నాసులు రియల్ ఎస్టేట్లు ఉన్నందుకే రియల్ ఎస్టేట్ గతి ఇలా బట్టి. అంటే 100 కోట్లు ఉన్న వీళ్ళు సన్నాసులే. ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? బై ప్యూర్ లక్. సడన్గా భూముల ధర పెరిగి అందరూ ఇప్పుడు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ డ్రాటా చూపిస్తున్నారు. మన హైదరాబాద్ స్థాపించబడి ఒక ఇండిపెండెంట్ రాష్ట్రంగా ఉండి ఎన్నేళ్ళు అయింది? కేసీఆర్ పడిపోయిన 3 నెలలకే ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మంత్రి, బీఆర్ఎస్ మంత్రి గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తే అందరూ జైల్లో ఉంటారు. అంటే ఇలాంటి ప్రభుత్వము 9 ఏళ్ళు పాలించింది కనుక, ఇలాంటి రోగ్స్ పాలించింది కనుక మన రియల్ ఎస్టేట్ ఇలా మాఫియాలాగా తయారైంది. అది కాకుండా ప్రజలు చవటలు కనుక నేను చెప్పిన ఫ్యాక్టర్స్, పాపులేషన్ పెరుగుతుంది, వేరేవేం పెరగవా? ఇన్ఫ్లేషన్ పెరగలేదా? బియ్యం రేటు పెరగలేదా? జీవన విధానాలు, దాని ప్రమాణాలు ఏమున్నాయి? ఎక్కడన్నా ఆఫీస్ బాయ్ 8,000 శాలరీ పనిచేస్తుండా? సన్నాసుల్లా వాదన చేయండి రా అంటే చేస్తారు. ఎందుకంటే తెలిసిన 4-5 ముక్కలే కాబట్టి ఆ ముక్కలను పట్టుకొని వెళ్ళాడితే, నేను చెప్తున్నా కదా, 1 ఇయర్లో నేను చెప్పింది పక్క జరుగుతుందా లేదా? మీకు కళ్ళ ముందే జరుగుతుంది. 28 లక్షలకు ఎప్పుడైనా ఫ్లాట్ విన్నారా మీరు ఈ గత 5-6 ఏళ్ళలో? ఇల్లేదు. 40 లక్షల కన్నా విన్నారా ఫ్లాట్? ఇల్లేదు. అన్నీ 60 లక్షల పైమాటే. చెత్త ఫ్లాట్ 60 లక్షలు, మంచి ఫ్లాట్ 1,50,00,000. వెస్ట్ హైదరాబాద్లో 2 కోట్లు, దానిపై లోను అంటే 4 కోట్లు. 50 లక్షల విలువ చేసే ఫ్లాటు 4 కోట్లకు అమ్మే సాహసం చేయగలిగిండ్రు ఇన్ని రోజులు. అంటే ప్రజలను చవటలు చేసేది. యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అని చూపించారు. యావరేజ్ ఇన్కంలో వీళ్ళు తీసుకున్న ఇన్పుట్స్ ఏమి, దాని డేటా ఎట్లా ఎవాల్యుయేట్ చేసిండ్రు, ఏ బేసిస్ మీద డేటా కలెక్ట్ చేసి చెప్పిండ్రు. జీడిపి ఏ బేసిస్ మీద చెప్తుండ్రు, జీడిపిలో రియల్ ఎస్టేట్ వాటా ఎంత? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా చేసినందుకు ఇవాళ రియల్ ఎస్టేటు ఎలా పెరిగిందో దానికన్నా 10 ఫాస్ట్గా పడుతుంది. నేను శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జాంపుల్, 85 కోట్లు పెట్టిన కమర్షియల్ ప్రాపర్టీస్ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కడ చూసినా అమ్మకాలే. ఈవెన్ న్యూయార్క్లో కూడా అవుట్స్కట్స్లో డిమాండ్ పడిపోయింది. న్యూజెర్సీ ఘోరం. అసలు అమెరికాలో చాలా రాష్ట్రాల్లో జనాలు అంటే 10% పై చిలుకు జనాభా రోడ్లపై ఉంటున్నారు. అంటే దే కెనాట్ అఫోర్డ్ హౌస్. ఎప్పుడు 10%, 90%, 60% పడిపోతుంది. కమర్షియల్ ప్రాపర్టీస్ 90% క్షీణించాయట. 70 to 90%. అమెరికాలో జరుగుతున్న తంతి. హౌసింగ్ మార్కెట్ 70% తక్కువలో దొరుకుతున్నాయి. అయినా దే కెనాట్ అఫోర్డ్ బికాస్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంప్లాయ్మెంట్ లేని కారణంగా 70% హౌసింగ్ మార్కెట్ పడిపోయినా 30%కే అవైలబుల్ ఉన్నా 30% కూడా పే చేయలేకపోతున్నారు. బ్యాంక్స్ ఆర్ హెల్ప్లెస్. అంటే వాళ్ళ దగ్గర డేటా లేదు కనుక ఆ పర్సన్ని
ఆ పర్సన్కి ఇన్కమ్ లేదు కనుక దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ లోన్స్ టు పీపుల్. జనాలు ఉన్నారు, కోరికలు ఉన్నాయి, ఇన్కమ్స్ లేవు. 30%కి అవైలబుల్ ఉన్నా కొనలేని పరిస్థితి. సేమ్ పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్కి రాకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. ఇక్కడ ఇంకా ఘోరమైన స్థితిలో ఏర్పడతాయండి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ సస్టైన్ చేయడం, అంటే ఇన్వెస్ట్మెంట్ సస్టైన్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ రాబట్టడం, ఇది చాలా కష్టమైన పని. తెలంగాణకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి, దెబ్బ మీద దెబ్బ. నేను చెప్పాను అక్కడ అమరావతి వస్తే ఇక్కడ తీవ్రమైన దెబ్బ పడతా అంటే నవ్వుకున్నారు, జోకులు వేసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుండో దాంట్లో 5% కూడా రేవంత్ రెడ్డి మూవ్ అవుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ లీడర్ డబ్బంతా అమరావతిలో ఉంది, ఇక్కడ బీజేపీ వాళ్ళ డబ్బంతా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మీద ఉంది, 111 జియో ల్యాండ్స్ మీద ఉంది. అందుకోసం బీజేపీ తెలంగాణను కోరుకుంటుంది, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర శ్రేయస్సు కోరుకుంటున్నారు. నా దగ్గర డేటా ఉంది, నేను చెప్పింది ఏనండి. మీరు సక్సెస్ఫుల్గా రియల్ ఎస్టేట్లో సేఫ్గా బయటపడతారు. నేను గత 4 నెలలుగా మొత్తుకుంటున్న ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. చంద్రబాబు నాయుడు గ్యారంటీగా వస్తాడు. బీజేపీకి నిల్లే ఉంటుండే అక్కడ, కానీ అంటే వాళ్ళందరూ కలిసిన కనుక, టీడీపీతో కలిసింది కనుక ఆ ముష్టి 2, 3, 4 సీట్లు వచ్చినాయి. లేకపోతే అవి కూడా రాకుండా. నేను చెప్పినా లేదా? స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్కి కూడా 1 సీట్ వస్తుందని చెప్పిన, కాంగ్రెస్కి వస్తే 1 సీట్ వస్తుందని చెప్పిన, అది కూడా రాలేదు. అంటే పేరు మోసిన లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు ఉన్న 1 సీటు కూడా రాదని చెప్పారు. చెప్పినా లేదా? వస్తే 1 సీట్ వస్తుందని చెప్పి, అది కూడా రాలేదు. అంటే పొలిటికల్ ప్రొడిక్షన్స్ చాలా ఈజీ అండి, బట్ సోషియో ఎకనామిక్ చేంజెస్ని ఫోర్కాస్ట్ చేయడం చాలా కష్టం. నేను క్లియర్గా చెప్తున్నా, హైదరాబాదులో ఏం మిగలలేదు. చూడండి, ఇక్కడ కాస్ట్స్ ఇంక్రీజ్ అయ్యి, టోటల్ అంటే లివింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యి చాలా మంది తమ ఊళ్ళకి వెళ్ళిపోకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. నేను తెలంగాణ విషయం మాట్లాడుతున్నా. హైదరాబాద్ కాస్ట్ తట్టుకోలేక జనాలు ఊళ్ళకు మైగ్రేట్ 6 నెలల లోపలే అయిపోతారు. ఆ 6 months లోపల తెలంగాణ వాసులు హైదరాబాద్ వీడిపోకపోతే నా పేరు మంచి మార్గం కాదు. స్కూల్ ఫీజులు, రెంటులు, కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ మనం దృష్టిలో పెట్టుకొని అబౌట్ 20% ఆఫ్ తెలంగాణ ఓన్ నేటివ్ పాపులేషన్ విల్ మైగ్రేట్ టు టౌన్స్ అండ్ విలేజెస్. కాస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతారండి 20 to 30%. అబౌట్ 20 to 30% ఆంధ్ర పాపులేషన్ మైగ్రేట్ అయిపోతారండి హైదరాబాద్ నుంచి. ఇది కూడా రాసి పెట్టుకోండి, మంచి మార్గం చెప్తుందంటే రాసి పెట్టుకోండి. నేను ఆషామాషిగా మాట్లాడు, చాలామంది వచ్చి కామెంట్ రాస్తారు, జనరలైజ్ చేస్తారు. నేను జనరల్గానే మాట్లాడతాను. ఫాలో అయితే లాభపడతారు, అంటే లైట్గా తీసుకుంటే నష్టపోతాం. నేను క్లియర్ కట్గా నేను ఇవాళ చెప్తున్నాను, 20 to 30% ఆఫ్ నేటివ్ తెలంగాణ పాపులేషన్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ హైదరాబాద్ టు విలేజెస్ అండ్ టౌన్స్ డ్యూ టు ఇన్ఫ్లేషన్. కాస్ట్ దృష్టి పెట్టుకోండి. ఎంప్లాయ్మెంట్ లేదు, కాస్ట్ పెరుగుతున్నాయి. పిల్లల కోసం హైదరాబాద్లో ఉంటే ఏ లాభం లేదు అని తెలుసుకొని మైగ్రేట్ అయిపోతుంది. ఆంధ్ర డెవలప్మెంట్ చూసుకొని 20 to 30%, ఇనీషియల్గా ఇప్పుడు 10%, వితిన్ 2 monthsలో ఇప్పుడు ఖాళీ అయిపోతుంది హైదరాబాద్. 10% ఆఫ్ ఆంధ్ర పాపులేషన్ విల్ మైగ్రేట్. రాసి పెట్టుకోండి. అమరావతి అంటే ఆషామాషిగా. చంద్రబాబు నాయుడు హెల్త్ మంచిగా ఉంటే 5 ఏళ్ల వరకు ఏపీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. రేవంత్ రెడ్డి యొక్క 80% ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ అమరావతి ఉన్నాయి, అంటే ఇన్ ఆంధ్ర.
మీరు జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ పార్టీలో మేజర్ పెద్ద పెద్ద లీడర్లు మొత్తము ఈ అమరావతి, గుంటూరు, విజయవాడ, నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో దే హావ్ బాట్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్, ల్యాండ్స్. వైజాగ్లో అసలు అంటే లాస్ట్ 4 years చూసుకుంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కొన్న ప్రాపర్టీస్ తప్ప అక్కడ టీడీపీ ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్స్ అట్లే ఉన్నాయి, ఎవరు వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదండి వైజాగ్లో. దట్స్ వై వైజాగ్ విల్ ఫాల్ ర్యాపిడ్లీ ఇన్ కంపారిజన్ టు అమరావతి. అమరావతి ఇట్లా గ్రో అవుతుంటుంది, వైజాగ్ పడుతుంటుంది. టోటల్ నార్త్ ఆంధ్ర విల్ ఫాల్ బ్యాక్ ఇన్ డెవలప్మెంట్. అంటే అమరావతి పైన ప్రాంతం అంతా తీవ్రంగా రియల్ ఎస్టేట్ వైజ్ నష్టపోతుందండి. అమరావతి సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్, టోటలీ సౌత్ ఆంధ్రప్రదేశ్ లాభపడుతుంది. కర్నూలు మాత్రం డెవలప్ కాదండి, ఇది కూడా రాసి పెట్టుకోండి. అనంతపూర్కి ఛాన్సెస్ ఉన్నాయి కానీ కర్నూలుకి ఛాన్సెస్ చాలా తక్కువ. ఇట్ విల్ బికమ్ ఏ శాటిలైట్ సిటీ ఆఫ్ తెలంగాణ, నాట్ ఆంధ్ర. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. అంటే కర్నూలు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో ఒక డిస్ట్రిక్ట్ ఉన్నట్టే అండి, అది ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్ కానే కాదు. నవ్వుతుండొచ్చు మీరు, నవ్వకండి, ఏడుస్తారు తర్వాత. ఎక్సెప్ట్ కర్నూలు అండ్ అనంతపూర్ విల్ డెవలప్ స్లోలీ. చిత్తూరు విల్ డెవలప్ ర్యాపిడ్లీ. తిరుపతి అంటే తిరుపతి బేసిస్ మీద చెప్తున్నా. ఒంగోల్ will develop along the coastlines. Nellore will become an important hub, but Guntur, Vijayawada and coastal regions of this east and west Godavari will prosper. అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి పైన ఇంకా డెవలప్మెంట్ ఉండదండి. ఇట్ ఈస్ క్లియర్. నేను చెప్తున్నానంటే నా డేటా బేసిస్ నుంచి చెప్తున్నాను. సూర్యాపేట్, నకరకల్ ఇటువంటి ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయండి. నల్గొండ అంత డెవలప్ కాదండి. ఈ శాటిలైట్ టౌన్స్ విల్ ప్రాస్పర్. పిడుగురాళ్ళ ఇలాంటి ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. సౌత్ ఆఫ్ అమరావతి విల్ బికమ్ ఏ న్యూ ఇండస్ట్రియల్ హబ్. సౌత్ ఆఫ్ అమరావతి టువర్డ్స్ రాయలసీమ. అవుట్స్కట్స్ ఆఫ్ గుంటూరు విల్ ప్రాస్పర్. అంటే ఇరు రాష్ట్రాల్లో మధ్య కనెక్షన్ బలపడుతుంది. బలపడి హైదరాబాద్ నుంచి మైగ్రేషన్స్ పెరుగుతాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 30% పడిపోయింది, ఇంకో 30% పడుతుంది. దానికి 1.5 years టైం తీసుకుంటుంది. ఎవ్రీబడి షుడ్ ప్లాన్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 1.5 years. రాసి పెట్టుకోండి, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పినట్టు నేను పాత వీడియోస్ చూడండి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి తెలంగాణలో అని కూడా చెప్పింది. అక్కడ ఇన్వెస్ట్ చేయండి. రీజనల్ రింగ్ రోడ్లో ఇప్పుడు హెవీ ప్రైజెస్ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేయకండి. రీజనల్ రింగ్ రోడ్ పెరిగి పడుతుంది, పడేటప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా ఇట్ విల్ టేక్ 10-12 years. సో అట్ ద ఎండ్ ఆఫ్ 10 years యూ ఇన్వెస్ట్ ఇన్ రీజనల్ రింగ్ రోడ్. ఏం కొంపలు ఆరుకోపోయి ఇష్టం వచ్చిన రేట్లు ఏం పెరిగి పడుతుంటుంది చూడండి, అప్పుడు కొనండి. పెరుగుతుంది, పెరిగేటప్పుడు కొనండి. 2 years రిటర్న్స్, 3 years రిటర్న్స్ వస్తాయి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినంటే 12 ఏళ్ళు పడుతుంది రీజనల్ రింగ్ రోడ్. మంచి మార్గం చెప్తుంది, నోట్ చేసుకోండి. ఏ బోడిగాడి మాటలు వినకండి, వాళ్ళకి బేసిక్స్ తెలియవు.
సన్నాసులు చేసి ప్రాపర్టీ అమ్మడం తప్ప వీళ్ళకి ఏ విద్య రాదు. కష్టపడి సంపాదించిన డబ్బులు అండి. లోన్లు ఇప్పుడు ప్లాట్లు కొనాలంటే లోన్లు ఉండవు, కష్టపడి సంపాదించిన డబ్బులతో ప్లాట్లు కొంటారు. ఆ ప్లాట్లలో మోసం జరిగితే ఇంకా ఫ్యూచర్ వాళ్ళు ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? సో నేను చెప్పింది వినండి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో 28 lakhs to 40 lakhs 45 lakhs వరకు ఈస్ట్ హైదరాబాద్లో అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ 45 lakhs రేంజ్ కాస్త 38 lakhs 35 lakhsకి పడవచ్చు, వెయిట్ చేయండి. వెస్ట్ హైదరాబాద్లో 60 lakhs లోపలే అవైలబుల్ ఉంటాయి. అన్ని 60 lakhs లోపలే పెక్ చేసుకోండి. వెస్ట్ హైదరాబాద్లో 60 lakhs పైన ఇన్వెస్ట్ చేస్తే తీవ్రంగా నష్టపోతారు. బికాస్ ఫ్లాట్ రేట్స్ విల్ ఫాల్ అనదర్ 20% నెక్స్ట్ 6 months. సో బీ రెడీ. అంటే టోటల్ 50 to 60% ఫ్లాష్ వస్తుంది పీక్ రేట్స్ నుంచి. సో మీరందరూ రెడీగా ఉండి అప్రమత్తంగా ఉండి 1.5 year తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, మీకు స్టేబుల్ రేట్స్ ఉంటాయి. దయచేసి యాదాద్రి తప్ప యాదాద్రి రూట్లో ఇన్వెస్ట్ చేయకండి, దమ్మాయిగూడ రూట్లో ఇన్వెస్ట్ చేయకండి, మీకు డబ్బులు రావు. ఈసీఐఎల్ దమ్మాయిగూడ యాదాద్రి రూట్ ఈ 2 రూట్స్ అవాయిడ్ చేసి మీరు ఏ రూట్లో మీకు మంచి డిస్కౌంట్లో దొరికితే కొనేసేయండి. షామీర్పేటలో కూడా పెద్ద బిట్స్ అగ్రికల్చర్ బిట్స్, అసలు నాలా ల్యాండ్ లేకున్నా అగ్రికల్చర్ బిట్స్ కొనేయండి షామీర్పేట చుట్టుముట్టు. ప్లస్ అంటే మీకు ఎట్లన్నా హాకింపేట దాటేవాల్సి వస్తుంది. షామీర్పేట చాలా ముందు పోకండి, షామీర్పేట చుట్టుముట్టు మీ ఇన్వెస్ట్మెంట్ ఉంచుకోండి. అదీగాక ఈ మారేడ్పల్లి ఇక్కడి నుంచి మనము టువర్డ్స్ వెస్ట్ హైదరాబాద్ అటువైపు పోతుంటే కొన్ని అంటే నాన్ పొల్యూటింగ్ ఏరియాస్ చూసుకోండి. పొల్యూషన్ తక్కువ ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయండి. తక్కువ వస్తున్నాయని పొల్యూషన్ అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ జోన్స్లో కొనకండి. పఠాన్ చెరు బార్డర్స్ అవాయిడ్ చేయండి. దయచేసి ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ టోటలీ ల్యాండ్ అయ్యి అక్కడ ఒక 10% ఇండస్ట్రీస్ పడే వరకు వెయిట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ అయ్యి ఆగిపోయే సూచనలు ఉన్నాయి, స్టార్ట్ అయ్యి బీడుపడే సూచనలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఇన్వెస్ట్ చేయకండి, కాస్త వెయిట్ చేసి ల్యాండింగ్ చూసుకోండి. అంటే ఇండస్ట్రియల్ యూనిట్స్ ల్యాండ్ అవుతున్నాయా లేదు చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ఆ పోలేపల్లి SEZ అయిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మీకు చాలా SEZలు అయినాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ శ్రీశైలం రూట్లో బటర్ఫ్లై సిటీ అని ఒక 15 సంవత్సరాల క్రితం చేసిన బటర్ఫ్లై సిటీలో ప్లాట్స్ వేలాది సంఖ్యలో ఉన్నాయి. సో ఇలా జినోమ్ వ్యాలీ అని అడ్డమైన వ్యాలీలు చాలా వెళ్తుంటాయి. మాటకు పోకుండా అంటే రాజకీయాల అనౌన్స్మెంట్లోకి పోకుండా ప్రాక్టికల్ ఇండస్ట్రీస్ ల్యాండ్ అవుతున్నాయా, ఎలాంటి ఇండస్ట్రీస్, ఎంతమంది పాపులేషన్ మైగ్రేట్ కావచ్చు, అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూసుకొని మరి మీరు ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. మంచి మార్గం ఫాలో అవ్వండి. మంచి మార్గం ఫాలో అయితే మీకు బ్యూటిఫుల్ టైంతో సహా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనో ఇక ఫ్యూచర్లో నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనో అనే ఏరియాస్ నేను టార్గెట్ చేసి మీకు చెప్తాను. ఆ ఏరియాస్లో నేను అప్రాక్సిమేట్ రేట్స్ చెప్తాను. దయచేసి ఎందుకంటే నేను బిల్డింగ్ టు బిల్డింగ్ పోలేను, అప్రాక్సిమేట్ నా దగ్గర ఉన్న డేటా మీకు చెప్తాను. అక్కడ ఇన్వెస్ట్ చేయండి. త్వరితగతిన ప్రాఫిట్స్ జనరేట్ చేసి మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని ఫ్రూట్ఫుల్ చేసుకొని ఇక్కడ తక్కువ ఈఎంఐతో తక్కువ వడ్డీ రేట్తో తక్కువ అంటే ఈఎంఐ పీరియడ్లో మీ ఫ్లాట్ సొంతం చేసుకొని మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించుకొని ఉంటారు అని సూచిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి 30% రేట్స్ పడిపోయాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. ఇదొక్క మాట సర్ది మూట అనుకొని ఫాలో అయ్యి
మీరు ఏ డీల్స్ అంటే తప్పనిసరిగా కొంటున్నాము అనుకుంటే ఈ డీల్స్ నేను చెప్పిన ఏరియాస్ ప్రైజెస్ ఫాలో అవ్వండి. తప్పకుండా మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. మీ జీవన ప్రమాణాలు మెరుగుపడి మీ జీవన ప్రమాణాలు మెయింటైన్ చేయడానికి కాస్ట్ తగ్గి మీ జీవితం హ్యాపీగా గడుస్తుంది అని కోరుకుంటూ నమస్కారం.